వస్తుంది సెంటర్ కాస్ట్. సో వాళ్ళు మాత్రమే ఈ అన్ని భాషలు మాట్లాడేది కూడా ప్రవచనాలు మనం చేస్తామనేది, స్వస్థతలు, దయ్యాల్ని వెలగొట్టేది. సో ఈ కార్యాలని మా సంఘంలో ఉండనిచ్చేది, అనేక సాక్షులతో చెప్పేది మీరు వినుంటాం కదా. సో ఈ విషయంలో వరాల గురించి మరోసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ఉన్నది. ఎందుకంటే ఈ విషయం గురించి నేను కూడా కొన్ని విషయాల్ని మీ దగ్గర ముందు పంచుకున్నాను. తర్వాత కొంచెం చేంజెస్ చేసుకున్నాము మళ్ళా. అంటే నా లైఫ్ లోనే, నా ఒక స్టడీస్ లోనే, బైబిల్ స్టడీస్ లో ఒక 2 times మిస్అండర్స్టాండింగ్ ఏమండి. ఏమంటే ఈ వరాలు ఈరోజు ఉన్నదా, ఈరోజు దేవుడు ఇంకా ఈ వరాల్ని ఇస్తున్నారా, అది దేవుడి నుండి వరాలు వస్తుందా, లేదంటే అది అప్పుడే స్టాప్ అయిపోయిందా? సో క్రైస్తవుల్లో మనం చూసే ఇప్పుడు క్రిస్టియన్ అన్ని ఫెయిత్ లో మెజారిటీ ఏమంటారంటే అది అప్పుడేమైపోయింది, స్టాప్ అయిపోయింది, అంటే నిలిచిపోయింది. దేవుడు వరాలు ఉండింది అపోస్తుల సంఘంలో, సంఘం ఆదిలో స్థాపింపబడే సమయంలో అది ఉండింది. అయితే అపోస్తుల సంఘం కాలం అయిన తర్వాత, బైబిల్ పూర్ణంగా రాయబడిన తర్వాత ఈ వరాలని దేవుడు చేశారు, స్టార్ట్ చేశారు అనేది మెజారిటీ ఒక క్రిస్టియానిటీలో, అన్ని డినామినేషన్స్ లో దాన్ని సిజేషనిస్ట్ అంటారు. సిజేషన్ అంటే ఇదంతా ఏమైపోయింది, సీజ్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. సో ఆ రీతిగా ఉందని నాది ఫస్ట్ అభిప్రాయం ఉండేది. ఓకే, అది ఫస్ట్ అనేది బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడంతా అదంతా లేదు, ఆ కాలంలో ఉండింది, అది స్టాప్ అయిపోయింది. మళ్ళా మధ్యలో ఏమైంది, బైబిల్ స్టూడెంట్స్ లో మనలో కొన్ని మిస్టేక్స్ అంతా కరెక్ట్ చేసుకొని వచ్చాం కదా. ముఖ్యంగా దేని గురించి, యేసు ప్రభు రెండో రాకడ గురించి. అది మనం మిస్అండర్స్టాండింగ్ అయింది. ఏమంటే యేసు ప్రభు రెండో రాకడ అయిపోయిందని అనుకుని తర్వాత రియలైజ్ చేసి అది అవ్వలేదు. యేసు ప్రభు ఆ దినము ఆ ఒక గడిగా ఎవరికి తెలియదు. ఈ ఒక సూచనలంతా చూస్తే అది రాబోయే దానికి ఒక సూచనలని కదా. సో ఈ సూచనలు చూసేప్పుడు ఏమవుతుంది, ఆయన రాకడ ఎంతో సమీపంలో ఉందని మనం తెలుసుకోవచ్చని అది మనం కరెక్ట్ చేసుకున్నాం. ఆ ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు 5 years దాకా ఉంటుంది కదా ఈ విషయము. ఆ టైంలో కొన్ని విషయాలు ఏమైందంటే, మనము కొన్ని విషయాలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం కదా, దానికి తర్వాత కరెక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా వేరే సంఘాల్లో కొన్ని విషయాలు ఏం చేసుకుని ఉండొచ్చు, మిస్టేక్ చేసుకుని ఉండొచ్చు. అయితే దేవుడు మనము తప్పుగా దాన్ని అపార్థం చేసుకున్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మమ్మల్ని నడిపించారు. అదేవిధంగా వేరే సంఘాల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటుంది, దానివల్ల మనము అందరినీ రిజెక్ట్ చేసేది కూడా. సో ఈ ఒక మనకి ఆ వరాలు లేదు, వేరే వాళ్ళకి ఉండొచ్చు కదా అని ఒక రీతిగా మీ దగ్గర నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు ఎంత జనం నాకు ముందో తెలియదు. ఓకే, సో ఏమంటే మాకి ఉన్న వరాలని జ్ఞానము బోధన చేసే జ్ఞానవాక్యము ఇది మనకి ఇవ్వబడింది. సో వేరే సంఘాలకి వేరే వేరే ఏమండి వరాలు దేవుడు ఇచ్చిండొచ్చు అని ఒక మొదటి కొరింథీ 12వ అధ్యాయం మీరు చదివితే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమి ఈ వరాల గురించి కదా. మీరు చూస్తే ఆత్మ ఒకటే, వరాలు వేరు కదా. సో దేవుడు ఒకటే, మరి మాకు ప్రభు ఒకటే, తర్వాత ఏమండి బాప్తిజము ఒకటే, సంఘం ఒకటే, విశ్వాసం ఒకటే. ఇదంతా చెప్పుకొని వరాల గురించి ఏమండి ఎలాగంటే వేరే వేరే వాటి వేరే వేరే వరాలు కదా. సో ఎలాగంటే శరీరంలో ఏముంది, అవయవాలు వేరే వేరే ఉంది, ఆ ఒక వేరే వేరే పదవి ఉంది కదా, వాళ్ళ ఒక క్రియలు కూడా వేరే ఉంది. అలాగే సంఘంలో కొందరికి
ఒక వరము ప్రవచనం చేసింది, ఇంకొకరికి ఏమండి అద్భుత కార్యాలు స్వస్థత చేసింది. ఇలాంటి వరాలు ఉన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఒక చేతి ఇంకొక చేతికి నువ్వు అవసరం లేదని చెప్పేదానికి లేదు కదా. అందులో శరీరంలో ఉంటేనే, లేదంటే అది హ్యాండిక్యాప్ అయిపోతుంది కదా. ఇదంతా వాక్యం అంతా మనము ఎక్స్ప్లెయిన్ చేసేది డీటెయిల్ గా మనము చూసుకుంటాం కదా. సో ఆ రీతి ఒక ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ కొరింథియన్స్ 12 చాప్టర్ మనం చదివితే క్లియర్ గా ఏముంది, ఉన్న పరిస్థితి సంఘంలో అన్ని వరాలు ఉందని, దేవుడు వరాలు ఇచ్చారని ఆ రీతిగా. సో అయితే సోదర సోదరి 13వ అధ్యాయానికి వచ్చేప్పుడు అక్కడ పౌలు ఏం చెప్తున్నారు, కొరింథీ సంఘముకి ఎంత వరాలు ఉన్నప్పటికీ అక్కడ ఏం చెప్తారో, ప్రేమ చాలా ముఖ్యమైనది, ప్రేమ ఘనమైనది కదా. నేను అన్ని భాష వరాలు ఉండి, ప్రవచనాలు చెప్పే జ్ఞానం ఉండి కదా, దూతల భాషలు కూడా నేను మాట్లాడుతాను, ప్రేమ లేదంటే నాకేమీ లాభం లేదు అని చెప్పి అక్కడ 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చెప్తారు, ఒక మాట చెప్తారు ఏమండి, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. అక్కడ 3 విషయాలు చెప్తారండి. ప్రేమ శాశ్వతము నిలిచి ఉండును, ప్రవచనం అయితే ఏమవుతుందట నిరర్థకం అవుతుంది, భాషలైనను నిలిచిపోవును. ఇంగ్లీష్ లో టంగ్ షల్ సీజ్ కదా. ఏమండి మొదట పాటలో మరొకసారి చదవమా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. 3 విషయాలు, జ్ఞానము భాషలు ఏమవుతుందంట నిలిచిపోతుంది, ప్రవచనము నిరర్థకము. చూసారా ఇంగ్లీష్ లో చదువుతాను. ఓకే, లవ్ నెవర్ ఫెయిల్, బట్ వెదర్ దే బి ప్రాపర్టీ దే షల్ ఫెయిల్. ఫెయిల్ అంటే ఇంగ్లీష్ తెలుగులో ఏం చెప్పడం, నిరర్థకము. వెదర్ దే బి కమ్ దే షల్ సీజ్, అంటే సీజ్ అంటే ఆగిపోతుంది. అండ్ వేర్ దేర్ బి నాలెడ్జ్ ఇట్ షల్ వానిష్ అవే. ఏమండి ఏమి జ్ఞానమైనదేమో అయిపోతుంది నిరాశ. అంటే ఇక్కడ ఏమి హింట్ చేస్తారంటే ఇది ఒక నిలిచిపోయే ఒక కాలం వస్తుంది. అయితే శాశ్వతంగా సంఘములో పర్మనెంట్ గా నిలిచేది ఏది ప్రేమ. చివరిగా చదివితే 13వ వచనము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 3 నిలుచును ఏది? విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం ఉంటది, నిరీక్షణ ఉంటది, ప్రేమ శాశ్వత. అయితే వేరేది ప్రవచనము, భాషలు ఏమిటి, తర్వాత జ్ఞానం ఏమైపోతుంది, నిలిచిపోతుంది, నిరాశకం అయిపోతుంది కదా. సో అది ఆ మాటని అక్కడ చెప్తారు. సో అక్కడ మనకు చెప్తాడు జ్ఞానం అని చెప్పాడు. 3 ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అంటే ఇది నాలెడ్జ్ అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ కాదు, బైబుల్లో ఉన్న నాలెడ్జ్ కాదు. అప్పుడు కొత్త విషయాలు జనాలకి ఏమయ్యేది, సంఘంలో రివీల్ అవుతానే వచ్చింది. ఎందుకంటే సంఘంలో స్టార్టింగ్ ప్రారంభంలో అందరూ ఏసుని ఏర్పరచుకున్నారు, ఒక సంఘంలో మారారు. అనేక విషయాలు దేవుడు ఇంకా ఏం చేస్తున్నారు, రివీల్ చేస్తున్నారు, అంటే ప్రకటన చేస్తున్నారు. అప్పుడు ఏం చేసేవాడు, కొందరికి ఆ జ్ఞానము వరాలు ఇచ్చేవాడు, అంటే ఎవరికి తెలియని కొన్ని విషయాలు వాళ్ళని చేసేవాడు, చెప్పేవాడు. ఇది సంఘం అందరికీ ప్రయోజనమైంది. భాషలు మాట్లాడితే ఒకడు భాషలో మాట్లాడితే దాన్ని ఇంకొకడు ఏం చేసేవాడు, దాన్ని అర్థం చేసి చెప్పేప్పుడు ఒక కొత్త కొత్త విషయాలను దేవుడు ఏం చేస్తూ వస్తారు, రివీల్ చేస్తూ వస్తారు. అయితే ఆ రీతి పొందుకునేది ఇన్స్పిరేషన్ అంటే ఏమండి, ఒక సడన్ గా దేవుని ఒక స్పెషల్ నాలెడ్జ్ రెవల్యూషన్ అంటాం కదా, ప్రకటన దొరుకుతుంది. అది కూడా ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. అంటే ఎంతవరకు ఇది ఉండింది, దేవుడు ఏమేమి సంఘానికి ప్రకటన చేయాలో అన్ని చేసే వరకు ఉండింది. తర్వాత అదేమైపోయింది,
స్టాప్ అయిపోతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి నాకు ఈ బైబుల్లో ఈ విషయాలు నాకు అర్థమైంది, బైబుల్లో ఆధారంగా ఏదైనా చెప్తే అది ఉంది, ఆ జ్ఞానం ఉంది. అయితే బైబుల్లో లేనిది నాకు కొత్త జ్ఞానం వచ్చింది అంటే అది లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే అది కూడా ఏమైపోతుంది. అలాంటి కాలంలో ఒక కాలంలో అపోస్తల కాలంలో ఉండింది. అయితే అలాంటి జ్ఞానం ఏమైపోయింది. ఇప్పుడు ఎవరు ఏమైనా చెప్తారో బైబిల్లో ఈ వచనంలో, ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో రాయబడిన ప్రకారంగానే ఏం చేయాలా చెప్పాలి. అయితే ఆ కాలంలో ఇంకా బైబిల్ లేదు కదా, కొత్త నిబంధన ఇంకా పూర్తి అవ్వలేదు కదా. అప్పటి వరకు స్పెషల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు దేవుడు, ఇన్స్పిరేషన్. సడన్గా ఏమండి వాడికి ఇన్స్పైర్ అయ్యి కొన్ని విషయాలు చెప్పేవాడు కదా. అది కూడా ఏమండి 9 వారాల్లో 1 వారాలు. దాంట్లో ఇక్కడ 13 మాత్రం 12 మాత్రం మీరు తీసుకుంటే మొదటి 12 అధ్యాయంలో ఉంది సంఘంలో వేరే వేరే అవ్యాలుగా ఉంది కదా. స్టార్టింగ్ ఫ్రమ్ జ్ఞానం వాక్యం నుండి ఎక్కడి వరకు భాషల అర్థం చెప్పేదంతా ఉంది కదా అని చెప్తారు. 14లో మరలా ఇంకేం చెప్తారు. 14లో అందరికి తెలుస్తుంది ఏమండి, ప్రవచనం చెప్పేదే ముఖ్యము. దేనికంటే భాషల కంటే ప్రవచన అని చెప్పి ఏం చెప్తారండి. భాషను మాట్లాడేవాడు ఎవరికి ఏమవుదు అర్థమవుదు, రహస్యంగా ఉంటుంది, మర్మంగా ఉంటుంది. అయితే నేను ప్రవచనంగా అంటే అక్కడ ప్రవచనం అనేది ఇంగ్లీష్ లో ఏమంటారు ప్రాపర్టీ అని ట్రాన్స్లేట్ అయింది కదా. మీరు ప్రవచన చేసేది ఏం చేయండి, కోరుకోండి. ఎందుకంటే భాషల కంటే ప్రవచనం ఏమండి ముఖ్యమని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఎందుకంటే భాషను మాట్లాడితే అది ఎవరైనా దాని అర్థం చెప్తే గానీ ఎవరికి ఏం లేదు, దానికి లాభం లేదు. సంఘంలో కూడా చెప్తారు, సంఘంలో ఎవరో వస్తారు ప్రతి ఒక్కరు భాషను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, మీరందరూ పిచ్చివాడు అనుకుంటారు కదా. ఏమేమో ఒక్కొక్కరు ఏమేమో మాట్లాడుతున్నారు. అయితే ఎవరైనా ప్రవచనం చేస్తే వచ్చి వినిన వాడికి ఏమవుతుందండి, దేవుని వాక్యం ద్వారా వాళ్ళ హృదయం ఎలాంటిదని తెలుసుకుంటుంది. తీర్పు అంటే ఏమో తెలుసుకుంటే మానసాంతరము పొందే ఛాన్స్ ఉంది. మళ్ళా వీళ్ళలో నిజంగా దేవుడు ఉన్నాడని పోయి ఏం చేస్తారు, అందరికీ చెప్తారు. సో అక్కడ చెప్తే ఇప్పుడు ప్రవచన ఇప్పుడు ఇంగ్లీష్ ప్రవచన అనేది తర్వాత ప్రసంగం అనేది ఏముంది చాలా దగ్గర ఉంది. అక్కడ చెప్పే మాట ఏమంటే ప్రసంగం గురించి చెప్తున్నారు. మీరేం చేయండి, దేవుని వాక్యంని తీసేస్తారు. సో ప్రాఫెసీ అండ్ ప్రీచింగ్ బైబుల్లో చాలా దగ్గర ఉన్న వర్డ్స్. సో ప్రాఫెసీ అంటే తెలుగులో ఏమంటారు, ప్రాఫెసీకి ప్రవచనం అంటే 2 అర్థాలు వస్తాయి. మొదటిది ముందు వచ్చే రాబోయే కాలంలో ఏం జరుగుతుందని ముందు దాన్ని చేసేది ప్రవచనంగా చెప్పేది, ఫ్యూచర్ ని. దాన్ని ప్రవచనం అంటాం. ఫ్యూచర్ ఇంగ్లీష్ లో ఫోర్ టెల్లింగ్ అంటాం. ఫోర్ టెల్లింగ్ అంటే ఇలాగా జరుగుతుంది కదా. పోలుకు చెప్తారు కదా, నువ్వు ఏమవుతావు, చీర తీసుకొని పోయి నువ్వు రూమ్కి పోతావు, ఏడుస్తున్నట్టు పోతే ఏం చేస్తారు, కట్టేసి తీసుకోపోతారు. తర్వాత ఇంకొకరు వచ్చి ఏం చేస్తారు, ఒక భూమి ఏమవుతుంది, భూకంపం అవుతుంది అని ప్రవచనం చేసేది. అప్పుడు ఫిలిప్ కూతుర్లు ఏం చేస్తూ ఉంటారంట, ప్రవచనము చెప్తా ఉంటాడు. అది ఒక్క విషయం, అది ఒక్క భాగం. ప్రవచనం అంటే ఇంకొకటి ఏమంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పారో దాన్ని ఏం చేసేది, ఇంకొకరికి ప్రకటించేది. అది కూడా ప్రవచనం అనే వాటి కిందనే వస్తుంది. దానికి ప్రాఫెసీ ఇస్ నాట్ ఓన్లీ ఫోర్ టెల్లింగ్ బట్ ఆల్సో ఫోర్త్ టెల్లింగ్. ఫోర్త్ అంటే ఏమండి, ఫోర్త్ టెల్లింగ్ అంటే జరిగే విషయాన్ని ముందుగా చెప్పేది. ఫోర్త్ టెల్లింగ్ అంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పారో అది జనానికి ఏం చేసేది కదా. మీరు పాత నిబంధన చూస్తే ఐజాయా అవుతే, జెరమయా అవుతే అనేక విషయాలు జరగబోయే చెప్పినారు. అదొకటి. అది మాత్రం కాదు, ఎలా ఉండాలా, దేవుడు ఏం చెప్తున్నారు అనే విషయాలు జనానికి మాట్లాడుతున్నారు. సో ఆ రీతి అయిన ప్రవచనం అంటే ప్రసంగము చేసేది చాలా ముఖ్యము. అనే భాషలో ఏమైనా మాట్లాడితే అందరికీ అది లాభం ఉండదు. అయితే నేను బాగా దేవుని వాక్యం ప్రసంగం చేస్తే అందరికీ ఏమవుతుంది, లాభకరంగా ఉంటుంది అనే విషయం అక్కడేం చేస్తారు. అంటే భాష కంటే ఎక్కువ ఏదండి ప్రసంగం చేసేది ముఖ్యమండి. ఈ ప్రాఫెసీ ఏమండి
ఇంగ్లీష్ లో ప్రాపర్టీ, తెలుగులో ఏమండి ప్రవచనము, ఇంగ్లీష్ లో ప్రీచింగ్, తెలుగులో ఏమండి ప్రసంగం. చూడండి అంత ప్రాణంగా వస్తుంది. ఇంగ్లీష్ తెలుగు ఎక్కడ ఉంది చూడండి. తర్వాత ప్రొక్లైమ్ ఇంగ్లీష్ లో, దానికి తెలుగులో ఏమంటారు ప్రకటించేది, ప్రసంగించేది. తర్వాత ఏమండి ప్రవచించేది. ఇదంతా ఏమండి క్లోజ్లీ రిలేటెడ్ వర్డ్. దానివల్ల మొదటి కొరింథీ 14లో మీరు ప్రవచనం చేసేది కోరుకోండి, అది చాలా ముఖ్యమని ఎప్పుడు ఏం అర్థం చేస్తున్నారు? దేవుని వాక్యమే మీరు ప్రసంగం చేసేది ముఖ్యము. ఎందుకంటే అక్కడ ఒక మాట చెప్తారు కదా, ఈవెన్ దో ఐ స్పీక్ 10,000 words in a tongue. ఏమంటారు భాషలో ఏమండి 10,000 వార్తలు మాట్లాడే కంటే అందరికీ తెలిసిన అర్థమయ్యే రీతిగా 5 వార్తలు మాట్లాడేది మంచిదన్నారు. అప్పుడు ఏమండి 5 words ఏమో ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు అని అంతే ఎలాంటి అవుతుంది. దేవుడు ప్రేమిస్తాడు. మా కుమారుడు కూడా వస్తాడు మమ్మల్ని ప్రొద్దుటూరు నుండి ఇక్కడ ఎంట్రన్స్ నుండి గైడ్ చేసేకి. అప్పుడు వాళ్ళు దీని మీద ఒక వర్డ్స్ రాసుకున్నారు బండి మీద, ఏమండి జీసస్ లవ్స్ యూ మీరు రాసుకోండి. వాళ్ళు మీ పేరండి వాళ్ళు జీసస్ లవ్స్ యూ అంటే చదివే వాళ్ళకి ఏమైనా ఒక మీనింగ్ ఉంది. ఒక 3 words లో ఎవరు నన్ను ప్రేమించేవాళ్ళు లేదంటే జీసస్ లవ్స్ అంటే యేసుననే చెప్తారు, ప్రేమిస్తారు. అయితే అక్కడ శీకరబర అని అంటారు. శీకరబర అంటే ఇక్కడ చూసేమంటారు శీకరబర కారమా భారమా ఏమయ్యాడు. షీ అంటేనే క్రియ, ఏమేమలేదు అర్థమైనది. జీసస్ లవ్స్ యూ, జీసస్ కేర్స్ ఫర్ యూ. లేదంటే టర్న్ టు జీసస్, జీసస్ ఈజ్ ద వే అంటే ఏముంది, ఏమైనా ఒక 5 వాక్యాలు మాట్లాడే అర్థం ఉంది. తెలియని భాషలో 10,000 వాక్యాలు యూజ్ చేస్తే ఏం లేదు, ప్రయోజనం లేదు అనేప్పటికే తెలిసిపోతుంది ఏది ముఖ్యము. భాషలు ఉంటేనో ఏమండి దానికంటే ప్రసంగం చేసేదే ముఖ్యమని 14వ అధ్యాయంలో చెప్తారు. 12వ అధ్యాయంలో భాషలు ఉందని చెప్తారు, అది ఒక వరముగా కదా. 13వ అధ్యాయంలో భాషలు ఏమైపోతుంది, నిలిసిపోతుంది అంటారు. 14వ అధ్యాయంలో భాషలు ఉన్నప్పుడు అప్పుడు ఉంది కదా, అప్పుడు కూడా మీరు దాన్ని ఏం చేయకూడదు, సంఘాల్లో ఎక్కువగా ఉపయోగించింది లాభం లేదంటారు. అది తర్వాత ఏం చెప్తారు లాస్ట్ లో, మీరు మాట్లాడితేనో ఒక్కరి తర్వాత ఇంకొకరి తర్వాత 2, 3 మాట్లాడాలా ఏమండి. తర్వాత దానికి ఏం చేయాలా, వివరణ చేయాల. వివరణ అర్థం చెప్పేవాడు లేదంటే మనం చేయాల. సంఘంలో మౌనంగా ఉండాల్సింది కదా, మౌనంగా ఉండాలా అంటారు. ఎందుకంటే అది సంఘానికి ఏం లేదు, లాభం లేదు. అంటే ఈ రీతిగా ఉన్నప్పుడు ఈ రోజు సంఘంలో చూస్తే అందరూ మాట్లాడతారు, ఎవరు ఏం చేయరు, దాన్ని అర్థం చేయరు. ఈ రీతిగా ఏమైపోయిందంటే అవి ఒక వరాలు ఉంది అని మాట్లాడుతున్నారు. సో ఈ 3 విషయాల చాప్టర్స్ ని మనం నిదానంగా మనం బాగా అర్థం చేసుకోవాలి. సోదరి ఈ విషయంలో సోదరి నేను ఎంత బైబిల్ స్టడీ చేసి ఫస్ట్ ఈ ఒక అభిప్రాయం ఉండి మరలా కొన్ని రోజుల తర్వాత ఏమైంది అది చేంజ్ చేసుకుని మరలా దాన్ని స్టడీ చేసేప్పుడు ఇప్పటికీ ఒక 25 years లో ఆ ఒక ఎక్స్పీరియన్స్ లో అన్ని కంప్లీట్ డాక్టరీన్స్ ఏ డాక్టరీన్స్ బోధన ఏ రీతికి హిస్టరీ అంతా చెక్ చేసినప్పుడు క్లియర్ గా దేవుడు ఏం చేశాడండి ఈ విషయంలో ఒక క్లారిటీ తీసుకొచ్చారు. కానీ అలా చాలా సులభమైన చేయొచ్చు. మనం మొదట 13 మాత్రం 12 మాత్రం మీరు తీసుకుంటే వరాలు ఉంది ఏమండి, వేరే వేరే వరాలు ఉంది. 13లో చూస్తే ఒకే ఒక వచనం ఏం చేస్తారు, ఒకే వచనంలో భాషలు ఏమైపోతుంది, నిలిచిపోతుంది, ప్రవచనం ఏమైపోతుంది, నిరార్థకం అయిపోతుంది అనేస్తారు. సో మనం దాన్ని చాలా నిదానంగా ఆలోచించాలి. మనం ఎలా అనుకున్నామంటే భాషలో నిలిచి